హలో అందరికీ కుస్కా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి 30 మినిట్స్ సోక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పొటాటో, టొమాటో, కొరియాండర్ లీవ్స్ వీటన్నిటిని సన్నగా చాప్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులోకి ముందుగా చూపిస్తున్న మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం ఇవన్నీ యాడ్ చేసేసానండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ని వితౌట్ వాటర్ యాడ్ చేసేసాను. అప్పుడేంటంటే మసాలా మొత్తం వాటికి బాగా పట్టిద్ది రైస్కి అని. ఇంకా తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కుస్కా రెడీ అయినట్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.